హాయ్ హలో గుడ్ మార్నింగ్ కడలి తెలుగు క్రియేషన్స్ కి మీకు అందరికీ స్వాగతం అండి. ఈ వీడియోలో మనం వాడపల్లి క్షేత్రం గురించి తెలుసుకుందాం. పవిత్ర గోదావరి తీరంలో పచ్చని కోనసీమ గుండెల్లో తిరుమల తర్వాత అంతటి మహిమాన్వితమైన దివ్య క్షేత్రంగా సాక్షాత్తు కలియుగ వైకుంఠ వరదుడైన శ్రీనివాసుడు స్వయం వ్యక్తమైన క్షేత్రంగా బాసిల్లుతున్న పుణ్యధామం వాడపల్లి. తిరుపతికి వెళ్లి స్వామివారిని దర్శించుకోలేని భక్తుల కోసం కోనసీమ జిల్లాలో స్వామివారే స్వయంగా ప్రభవించి కరుణిస్తున్న క్షేత్రం వాడపల్లి. తిరుపతి, ద్వారకా, తిరుమల తర్వాత అతి ముఖ్యమైన వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రాలలో వాడపల్లి ఒకటి. వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం, ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రం. 1759వ సంవత్సరంలో వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించారు. దేశంలో శ్రీ వెంకటాచలం సహా అనేక వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్న అన్నింటా అన్ని చోట్ల స్వామివారు శిలా విగ్రహ రూపంలోనే దర్శనమిస్తారు. కానీ ఒక్క వాడపల్లి క్షేత్రంలో మాత్రం స్వామి ఎర్రచందనం కొయ్య విగ్రహ రూపంలో స్వయం వ్యక్తమైన దివ్యమూర్తిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని కలుగచేస్తారు. అందుకే వాడపల్లి క్షేత్రానికి ఉన్న విశిష్టత మరే ఇతర క్షేత్రానికి లేదని చెప్తారు. స్వామి నిలువెత్తు రూపాన్ని దర్శించిన భక్తులకు సాక్షాత్తు తిరుమలేశుని దర్శించిన అనుభూతి కలుగుతుంది. అదే కాంతి, అదే శాంతి, అదే దివ్యత్వం. గౌతమి తీరంలో కొలువు తీరి భక్తుల విన్నపాలను ఆలకిస్తూ కాలాన్ని, ప్రకృతిని సాక్షిగా చేసుకుని వాడపల్లి వెంకటేశ్వరుడు అనాదిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. కాలం మారినా, తరాలు మారినా ఈ దివ్య క్షేత్రంలో వెలసిన స్వామిపై భక్తుల విశ్వాసం ఏ మాత్రం తగ్గలేదు. అచంచలమైన ఆ విశ్వాసమే వాడపల్లిని కోనసీమ తిరుమలగా నిలబెడుతుంది. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించిన ప్రతి భక్తుడి మనసులో మొదట మెదిలే భావం ఒక్కటే, ఇది తిరుమల కాదు కానీ తిరుమలే. పావన గౌతమి తీరంలో కోనసీమ పచ్చటి అందాల నడుమ స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని తరించిన భక్తుల పుణ్యమే పుణ్యం, జన్మ ధన్యం. మూల విరాట్తో పాటుగా ఆలయంలోని వాస్తు శిల్పాలు కూడా అణువున విశిష్టతను సంతరించుకున్న దివ్యధామం శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.